పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకమైన నమస్కారములు. నా పేరు అశోక్ కుమార్. నేను కూడా మీలాగనే జర్నలిస్టుని. వార్తా పేపర్లో, ఆంధ్రజ్యోతిలో, సాక్షి పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్లో 15 సంవత్సరాల పాటు సబ్ ఎడిటర్గా, నల్గొండ జిల్లా ఎడిషన్ ఇన్ఛార్జిగా, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా, నమస్తే తెలంగాణ టోటల్ 10 జిల్లాలకు సంబంధించి ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. మీ జర్నలిస్టుల మధ్యలోకి వెళ్ళి ఒక లెక్చరర్గా మారి, ఆ తర్వాత ఉద్యమకారుడిగా మారి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నేను 2001లో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉండి, సకల జనుల సమ్మె జరిగే సమయంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి వ్యక్తిని. సకల జనుల సమ్మె జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమకారుల వార్తలని అణువు పాయింట్ తెలంగాణ కష్టాలని నష్టాలని అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా నిద్రపోకుండా పనిచేసినటువంటి ఒక జర్నలిస్టుని. 2014 నుంచి 2024 వరకు ఒక అధ్యాపకుడిగా, ఒక చరిత్ర అధ్యాపకుడినే కాదు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ మూలాలు అడుగడుగున పాయింట్ పిన్ టు పిన్ తెలిసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పైన మొట్టమొదటిసారిగా PhD చేసినటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమం పైన ఒక 400-500 పుస్తకాలు సేకరించి రీసెర్చ్ చేసి తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమకారుడిగా ఎన్నో ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తిని మీ యొక్క అశోక్ సార్ నేను. అంతేకాకుండా ఒక లెక్చరర్గా మారిన తర్వాత గవర్నమెంట్ ఛానల్ TSAT మన టీవీలో కొత్త సిలబస్ వచ్చింది. ఏం చదవాలో తెలియదు, ఏం రాయాలో తెలియదు. అలాంటి సమయంలో ఒక తెలంగాణ ఉద్యమం పైన PhD చేసిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠం చెప్పాను. 10 లక్షల మందికి ఫ్రీగా గవర్నమెంట్ ఛానల్లో క్లాసెస్ చెప్పాను నేను. దాని ఫలితమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నాకు 10 లక్షల మంది విద్యార్థి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా. ప్రతి ఊళ్ళో 50 నుంచి 100 మంది గ్రాడ్యుయేట్స్ నా విద్యార్థులుగా ఉన్నారు. ప్రతి ఒక్కరు నా పాట విన్నారు. పాఠాలు చెప్తే కేవలం ఉపాధ్యాయుడు అంటారు, కానీ పాఠాలే కాదు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆ విద్యార్థులు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు సొల్యూషన్లని చెప్పే ప్రయత్నం చేసిన ఒక ఉద్యమకారుడి రూపంలోకి మారిపోయాను. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రిజర్వేషన్ల సమస్య తలెత్తుతే రిజర్వేషన్లు కుదించే అధికారం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు లేదని కొట్లాడాను. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని కూడా ఉద్యమంలో వాళ్ళు కూడా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి అన్న మందకృష్ణ మాది కూడా మా వెంట నడిచి 2.5 లక్షల మందికి నిరుద్యోగ అభ్యర్థులకి రిజర్వేషన్లో కొట్లాడి గ్రౌండ్కు 2.5 లక్షల మంది రావడానికి కారణమైన వ్యక్తిని అశోక్ సార్ని. దేశంలో ఎక్కడ లేని విధంగా 3.8 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంప్ని ఈ యొక్క తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ఆంధ్ర అధికారి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కక్షతో తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో, తెలంగాణ విద్యార్థులు ఇబ్బంది పెట్టాల లక్ష్యంతో 4 మీటర్లు పెంచాడు. దేశంలో ఎక్కడ లేదు. ఆర్మీలో కూడా 3.8 ఉంది. కానీ శ్రీనివాసరావుని అయితే 4 మీటర్లు పెడితే కన్నా గోస తీసిరు విద్యార్థులు. వాళ్ళ తరపున కొట్లాడితే ప్రభుత్వం నా పైన క్రిమినల్ కేసులు పెట్టింది. 14 పేపర్లు అమ్ముకున్నారు, గ్రూప్ ఫండ్ తాకట్టు పెట్టారు, ఇతర దేశాలు ఉన్న వాళ్ళ పేపర్ ఇచ్చారు అని కొట్లాడితే మొత్తంగా నిరుద్యోగుల యొక్క సిలబస్ని గందరగోళంగా మారిస్తే 14 పేపర్లైనా అమ్ముకున్నారు. ఉద్యోగాలు మాకు వాయిదా వేసి ఈ ప్రభుత్వం పోయినాక కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాలు రాసుకున్న వాయిదా ఉద్యమం చేస్తే TSPC ముట్టడి చేస్తే నన్ను ఈ గవర్నమెంట్, గత గవర్నమెంట్ TRS గవర్నమెంట్ నన్ను చెంచల్గూడలో బంధించినది. చెంచల్గూడ జైలు పంపింది. మీరు ఎప్పుడైనా ఒక జర్నలిస్టు జైలు పోవడం చూశారా? ఒక అధ్యాపకుడు, పాఠం చెప్పే పాఠకుడు ఎవరైనా జైలు పోవడం చూశారంటే ఎవరు పోలేదు. కానీ విద్యార్థుల తరపున నిలబడినందుకు నన్ను TRS గవర్నమెంట్ జైలు పంపింది.
ఇవాళ నా పైన 10కి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెలలో 4 నుంచి 5 సార్ల కోర్టుల చుట్టే తిరుగుతూ ఉన్నాను. అయినా కూడా నిరుద్యోగ జెండాని వదిలిపెట్టలేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం చేసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల కేవలం ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ పెడతామని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది తప్పు, రాజ్యాంగ విరుద్ధం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేస్తుందని సిటీ సెంట్రల్ లైబ్రరీ నిలబడి నిరుద్యోగుల తరఫున మాట్లాడి టీఎస్పీసీ ముట్టడి చేస్తే గవర్నమెంట్ దిగొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాసుకునే విధంగా తెలుగు మీడియంలో రాసుకోవడానికి అవకాశం కల్పించింది. 10 ఏళ్లుగా మీరు గ్రూప్ 1 ఉద్యోగాలు వేయలేదు కాబట్టి మాకు ఏజ్ రియాక్షన్ కావాలా, పోలీస్ రిక్రూట్మెంట్ డిఎస్పీ ఉద్యోగాలకు మాకు ఏజ్ పెంచాలని కొట్లాడి నా అకాడమీలో మీటింగ్ పెట్టి నిరుద్యోగులందరూ ఏకం చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ రియాక్షన్ పెంచింది. ఎస్పీకి అంటే ఐపీఎస్ అని ఐటీకి ఎంత ఉంటుంది అంటే 165 మాత్రమే ఉంటుంది. కానీ గ్రూప్ 1 ఉద్యోగాలు మన తెలంగాణ ప్రభుత్వంలో 167.6 పెడితే ఇది కరెక్ట్ కాదు, 160 సెంటీమీటర్లు కొట్లాడితే గవర్నమెంట్ దిగొచ్చి 160 సెంటీమీటర్లు తగ్గించింది. గ్రూప్ 2 ఉద్యమం, గ్రూప్ 1 ఉద్యమం, కానిస్టేబుల్ ఉద్యమం మొన్న గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలు గురుకుల ఉద్యోగాలు ఇస్తే 3,000 ఉద్యోగాలని గందరగోళంగా రిక్రూట్మెంట్ చేసి 3,000 ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ తరపున కొట్లాడాను, కోర్టులో కేసు వేసినాం. వాళ్ళ 3,000 ఉద్యోగాలు ఇస్తామని కోర్టు ద్వారా ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. రేపు ఎన్నికల కోడ్ అయిపోయాక ఆ 3,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమం చేసైనా ఆ గురుకుల అభ్యర్థులకు న్యాయం చేస్తాము. జీవో నెంబర్ 46 పైన మళ్ళీ నిరాహారదీక్ష చేసైనా ఆ హక్కును మేము సాధించుకుంటాం. ఇలా ప్రతి ఉద్యమంలో నిరుద్యోగుల తరపున నిలబడినటువంటి వ్యక్తిని. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలని మేము పదవిలోకి వచ్చిన తెల్లారే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే డిసెంబర్ 10 నాడు 3 డిఏలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 4 నెలలు దాటింది, ఆ డిఏల ఊసే లేదు. మరొక డిఏ వచ్చింది, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఐఆర్ఏమని కొట్లాడుతున్నారు. ఐఆర్ ముందుగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలా. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినాక బిల్లులు పెట్టినాక మీ తర్వాత బిల్లులు ఇస్తామని ఆ బిల్లుని పెండింగ్ పెట్టి 4 నెలలు 5 నెలలుగా మొత్తం తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీగా హెల్త్ కార్డు ఇవ్వాలా. ఆ కార్డు పోయి ఆసుపత్రిలో ఇస్తే ట్రీట్మెంట్ జరగాల, డైరెక్ట్గా ట్రీట్మెంట్ జరగాల. మళ్ళీ బిల్లులు పెట్టడం, మళ్ళీ అప్లై చేసుకోండి. ఈ గందరగోళాలు మొత్తం కూడా దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకుంటున్నారు. 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుతున్నారు. కనీస సౌకర్యాలు లేవు, ఒక్క సొంత బిల్డింగ్ లేదు. పేరుకు మాత్రమే కాలేజీలు పెట్టారు, కానీ ఉపాధ్యాయులను టార్చర్ పెడుతున్నారు. 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పి ఒక 10,000 మంది గురుకుల అధ్యాపకులు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడనే టీచర్ అనే వ్యక్తి కేవలం పాఠం మాత్రమే చెప్పాలా, కానీ గురుకులాలలో టీచర్ల చేత నైట్ వాచ్మెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు, వార్డెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం మాత్రమే చెప్పాలా, కానీ మెనూ రాసుకొని దొండకాయలు తేవాలా, బెండకాయలు తేవాలా, ఆదివారం వస్తే ఎంత చికెన్ తేవాలా, ఈ పంచాయతీలు ఉండిపోతున్నారు. టీచర్లు ఏమంటారు అంటే మేము 5ంటికి ఉంటే 7 పాఠం చెప్తాం, 2 గంటలు అదనంగా చెప్తాం, 3 గంటలు అదనంగా చెప్తాం, మా డ్యూటీ పాఠం చెప్పడం. కానీ మమ్మల్ని వార్డెన్లో వాడుకుంటున్నారు, వాచ్మెన్లో వాడుకుంటున్నారు, టాయిలెట్లు క్లీనింగ్ సెక్షన్ దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, కరెంటు దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. ఇదేమి గందరగోళం. గంటకు మెసేజ్ పెడతారు, అంటే మీటింగ్లు అంటారు. ఏ ఉపాధ్యాయుని కూడా పాఠం చెప్పకుండా గురుకులాలలో అధికారులనే వేధింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు, టార్చర్ అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళందరి తరపున అశోక్ సార్ నిలబడతాడు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగ అంశం ప్రతి అణువణువున నాకు తెలుసు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్ చేశాను, పిహెచ్డి చేశాను, అధ్యాపకుడు పాఠం చెప్తున్నాను, ఉద్యమ పాఠం చెప్పాను, ఉద్యమాలు చేస్తున్నాను. ప్రతి అంశం పైన పిన్ను పైన అవగాహన నాకు ఉంది. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు మీరు ఇన్ని ఉద్యమాలు చేశారు, మీకు అవగాహన ఉంది, అన్న అంశాలపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా వెనకబోతున్నారు. మీరు ఎందుకు వెనకబోతారు, మీరు నిలబడాల్సిందని చెప్పేసి 100ల కొద్ది ఫోన్లు చేస్తే మొన్న 27వ తారీఖు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ ఇక లైబ్రరీ రాగానే విద్యార్థులంతా స్వాగతం పలికారు.
మీరొక్కరే ఉన్నారు సార్, ఇంకెవ్వరు లేరు. ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ముందుకు మీరొక్కరే ఉన్నారు, ఏ ఒక్క వ్యక్తి కూడా లేరని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకు అండగా నిలబడుతున్నా, రేపు గెలిచినా ఓడినా ఎన్నికలతో సంబంధం లేకుండా కంపల్సరీ వాళ్ళు అండకుండా. గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్సీని ఒక రాజకీయ పదవిగా మార్చారు. ఎమ్మెల్సీ అనే రాజకీయ పదవి కాదు, ఎందుకంటే ఓటింగ్లో పార్టీల సింబల్స్ ఉండవు, వ్యక్తుల ఫోటోలు మాత్రమే ఉంటుంది. ఈ పార్టీలో సంబంధం లేదు, పార్టీలు మద్దతు మాత్రం ప్రకటిస్తాయి. కానీ ఎమ్మెల్సీ అనే పదవిని రాజకీయ పదవిగా మార్చారు, రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు సారు ఎమ్మెల్సీ గెలిచాడు, కానీ దాని తర్వాత దాన్ని రాజకీయ పదవిగా మార్చారు. పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టాడు. చెప్తాను సార్, మాకు షార్ట్గా మళ్ళీ మీకు 1 పాయింట్ బిట్లో కూడా మళ్ళీ మీకు చెప్తాను. అవును, అంటే పేపర్ వాళ్ళకి అంత అవసరం కదా సార్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మళ్ళీ ఒక 2 నిమిషాలలో మీకు ఒక బిడ్ చెప్తాను, అట్లేం లేదు. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి టోటల్గా ఈ అంశాలపైన ఏమైనా క్లారిటీ ఉంది. కానీ ప్రింట్ మీడియా వాళ్ళకి ఏంటంటే టోటల్ అంశాలపైన మనకు అవగాహన కావాలి. ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే నిరుద్యోగ అంశాలపైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది, నోటిఫికేషన్లపైన అవగాహన ఉంది, రిజర్వేషన్లపైన అవగాహన ఉంది, ఉద్యోగుల అంశాలపైన అవగాహన ఉంది. కాబట్టి ఆ అంశంలోకి వెళ్ళి నిరుద్యోగ అంశాలకు వెళ్ళి వచ్చి నాకు అధ్యాపకుడిని కాబట్టి రాజకీయాల నాయకులకు ఓటేయకుండా నిరుద్యోగులనే అంశం తెలిసిన వాళ్ళ కోసం ఓటేయమని నేను మీ పత్రికాముఖంగా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓట్లను అమ్ముకోకండి, ఇది ప్రజాస్వామ్యము. కనీసం నిరుద్యోగుల సమస్యలు తీరాలంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు తెలివైన వాళ్ళు, సబ్జెక్టు పైన అవగాహన ఉన్న వాళ్ళు కావాలా, రాజకీయ పదవుల కోసం కాదని స్పష్టం చేస్తూ ఉన్నా. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు తెలివిని ప్రదర్శించి తెలివైన అభ్యర్థులు ఎన్నుకోండి, మీ సమస్యల పరిష్కారం కొట్లాడే వాళ్ళ కోసం న్యాయం చేయాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.